మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి, మీ పేరేంటి? వినోద్ రెడ్డి. వినోద్, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఏ కాలేజ్? ఐహెచ్ఎం శ్రీ శక్తి బేగంపూర్. ఓకే. హలో అండి, మీ పేరేంటి? దిలీప్. సో మీరు సేమ్ కాలేజ్? ఐహెచ్ఎం హైదరాబాద్. డిఫరెంట్ కాలేజ్. ఓ, సో అయితే మీ ఇద్దరు పరిచయం ఉందా లేదా? ఇక్కడికి వచ్చాకే పరిచయమా? ఓకే. సో వినోద్ ఏం చేస్తున్నారు ఈ రోజు? బేల్పూరి. వావ్. సో మీరేంటి దిలీప్? కీరా కోకోనట్ సూప్. కాంబినేషన్ బాగుందండి, కీరా ఇంకా కోకోనట్. నైస్. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి బేల్పూరి తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేల్పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మురుమురాలు 2 కప్పులు, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పాపిడీలు 5, తరిగిన ఉల్లిపాయ 1, గ్రీన్ చట్నీ కొద్దిగా, కట్టమీఠా చట్నీ కొద్దిగా. ఓకే, మరి బేల్పూరి తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం పాపిడీలు వేసుకుందామండి. ఈ పాపిడీల్ని క్రష్ చేసుకోవాలి మనం. ఓకే. సో మనకి పాపిడి మార్కెట్ లో ఈజీగానే దొరుకుతుంది. అవునా, చేతితో ఇట్లా క్రష్ చేసుకోవాలి మెత్తగా. నెక్స్ట్ మనం మరమరా వేసుకుందామండి ఇందులో. ఓకే. తర్వాత ఇది కట్టామిఠా పేస్ట్ అండి. ఇది ఎట్లా చేసుకుందామంటే టామరిన్ ప్లస్ జాగరిన్ గ్రేట్ చేసి 5 to 6 minutes కుక్ చేయాలి ఇది. తర్వాత మనం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ చాట్ మసాలా వేసి ఒక 2 minutes ఉంచి తీసేయాలి. సో చింతపండు గుజ్జు చేసేసుకొని బెల్లం అది కలిపేసి కొద్దిగా కుక్ చేయాలి. సో అది కొంచెం దగ్గర పడ్డాక ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకొని తీసేసుకోవాలి. ఓకే. కట్టామిఠా పేస్ట్. సో కట్టమీట ఫస్టే యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలా? ఓకే. నెక్స్ట్ గ్రీన్ చట్నీ యాడ్ చేసుకుందామండి. ఇది చిల్లీస్ ప్లస్ ఫ్లేవర్ కోసం గార్లిక్ అండ్ సమ్ కొత్తిమీర అండ్ వెల్లుల్లి కూడా యాడ్ చేస్తారా దీంట్లో? వెల్లుల్లి కూడా. ఓ, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర. పుదీనా లేదా? పుదీనా కూడా యాడ్ చేస్తాం. ఓకే. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా అన్ని కలిపేసి కొంచెం సాల్ట్ వేసి పేస్ట్. నెక్స్ట్ మనం చాప్డ్ ఆనియన్స్, తర్వాత చాప్ టొమాటో, తర్వాత సీవ్ వేసుకుందామండి. సో ఈ సన్నకార పూస కూడా మనము మిక్స్ చేసేటప్పుడే యాడ్ చేసేసుకోవాలా? ఓకే. తర్వాత పల్లి. సో ఆల్రెడీ పల్లీలు ఆయిల్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అవునండి. తర్వాత కొంచెం చాట్ మసాలా పౌడర్ అండి. తర్వాత కొంచెం చిల్లీ పౌడర్. సో ఇందులో కావాలంటే మనం కొంచెం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. తర్వాత కొంచెం సాల్ట్ అండి. తర్వాత మనం లెమన్ స్క్వీజ్ చేసుకున్నాం ఇందులో. బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది. సో మనకి మురుమురాలు ఇది అవ్వకుండా మనము కలిపేసుకోవటమే కదా, అంటే ఎక్కువ చేతితో పిసక్కూడదేమో కదా దీన్ని? చేతితో. సో మామూలుగానే చాట్ ఐటమ్స్ అంటే అందరికీ కూడా చాలా ఫేవరెట్ ఉంటుంది. అండ్ పర్టికులర్ గా ఇలా రైనీ సీజన్స్ లో అలాంటి వాటిల్లో అయితే ఇంకా ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా ఇవి చేసుకోవటము ఈజీ, తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్ని. ఇది ఇంకొకటి ఫేమస్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అని కూడా అంటారు. అవును, మనం ఏ కార్నర్ లోకి వెళ్ళినా కానీ ఇది దొరుకుతుంది. అండ్ ఈ సీజన్ లో మొత్తం బళ్ళన్నీ కూడా చాలా ఫుల్ గా ఉంటాయి ఎప్పుడు. ఇది సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందామండి. ఇందులో మనం గార్నిష్ కి ఆనియన్స్. సో ఇంకా వీటికి కంపల్సరీ ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే కాస్త చాట్ లో మెయిన్ ఆనియన్ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. చాప్ టొమాటో, కొరియాండర్ అండ్ కట్టామిఠా పేస్ట్ గార్నిష్ పైన.
రెడీ రెడీ అండి బేల్పూరి. సూపర్, మంచి కలర్ఫుల్ గా చాలా బాగుంది చూడడానికి. ఓకే అండి, మరి బేల్పూరి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేల్పూరి తయారు చేసే విధానం: పాపిడీలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మరమరాలు, కట్టమీటా చట్నీ, గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, సన్నకార పూస, వేయించిన వేరుశనగ పలుకులు, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేల్పూరి రెడీ.